బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లే నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పోయిన వాళ్లు కాలు మొక్కినా మళ్లీ పార్టీలోకి రానివ్వమని తేల్చి చెప్పారు. ఇంతకాలం పార్టీలో పదవులు అనుభవించి మోసం చేసి పోయిన వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నాయకులను కొంటారు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలను కొనలేరన్నారు హరీష్ రావు. దుబ్బాక సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు హరీష్ రావు. కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు. కార్యకర్తలు ఎవరు పోతలేరు, గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు. ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండ్రో కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ? మీకు అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం, ఇది శిశిర ఋతువు అంటారు, అంతేనా? శిశిర ఋతువు అంటే ఆకులు రాలుతాయి. ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. ఒకటే ఉంటుంది, ఆకులు పోయినాక వచ్చేది ఏముంటుంది? చిగురు పెట్టదా పెట్టదా? మూలమంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది. రేపు కూడా కొన్ని పనికిరాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు రేవంత్ రెడ్డి మాట్లాడు, ఈయన ఎప్పుడైనా జై తెలంగాణ అన్నాడే? అరే నువ్వు ఆనాడు ఉద్యమంలో జై తెలంగాణ అనలే, ఇవాళ ముఖ్యమంత్రి అయినాకనన్నా ఒక్కసారి జై తెలంగాణ అన్నవా? ఏ రోజన్నా అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి 2 పువ్వులన్న పెట్టిన ముఖమానిది? నువ్వు తెలంగాణ మీద ప్రేమ నటించుడా? నీకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా? తెలంగాణ కోసం జైళ్ళలో పడ్డది మనం, దెబ్బలు తిన్నది మనం, పోరాడింది మనం, తెలంగాణ తెచ్చింది మనం. ఇవాళ గోబల్స్ ప్రచారం చేసి, దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను దయచేసి మా నాయకులను, కార్యకర్తల్ని, దుబ్బాక గడ్డ ఇది బీఆర్ఎస్ గడ్డ, బీఆర్ఎస్ అడ్డ, దయచేసి మీరందరూ గట్టిగా కష్టపడండి. ఇది మనకు చాలా ప్రెస్టేజ్. మెదక్ ఎంపీ అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే. ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచింది, ఇప్పుడు కూడా మనం గెలిచి తీరాల్సిందే. మెదక్లో మన ఎంపీ మనకుంటే ఏడాదికి 5 కోట్ల రూపాయలు మనకు ఎంపీ ఫండ్స్ వస్తాయి, 100 కోట్ల రూపాయలు విద్యానిధి కింద వస్తుంది. మరి ఇలాంటి ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మళ్ళీ మన భవిష్యత్తు వైపు మనం అడుగులు వేస్తాం.